చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ 4-1 బీటెక్ సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, పేపర్ వాల్యుయేషన్ గురించి, ఈ మార్క్స్ ఎంట్రీ గురించి అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇంకేమైనా వీడియోలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే జేఎన్టీహెచ్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ లో స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో ఇంతకుముందు మాట్లాడుకున్నాం దాని గురించి. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నాకు తెలిసి ఇప్పటి వరకు ఉండదు. ఎక్కడన్నా ఉంటే 1-2 చోట్ల ఆన్లైన్ లో, అది కూడా చాలా తక్కువ శాతం ఉండేదానికి ఉంటుంది. మాక్సిమం అది కూడా ఉండదని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే అప్డేట్ అయితే ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత మీకు మార్క్స్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ పీజీ సెట్ కౌన్సిలింగ్ కి వచ్చేసరికి 4th ఇయర్ సప్లీ రిజల్ట్స్ కూడా కావాలి కాబట్టి స్టూడెంట్స్ కి సర్టిఫికెట్స్ అప్లై చేసుకోవాలన్నా, పాత రెగ్యులేషన్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే R22 వాళ్ళు గ్రేస్ మార్క్స్ లేని వాళ్ళు ఇప్పుడు సప్లీ పాస్ అయ్యి పీజీ సెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలన్నా PCCMM కావాలి కాబట్టి ఈ రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సిన పరిస్థితి. అయితే నాకు తెలిసి ఈ వీక్ లో అయితే ఇక 4-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చేదానికైతే లేదండి. నెక్స్ట్ వీక్ మీకు 4-1 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా, మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇంతకు ముందు వీడియోలో చాలా చెప్పానండి దాని గురించి, మీరు చూడవాళ్ళు చూడండి. ఇంకోటి ఏంటంటే థర్డ్ ఇయర్కి సంబంధించిన పోల్ కండక్ట్ చేశాను. ఆ పోల్లో మీరు పర్సంటేజ్ చూడొచ్చు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. 3-1 3-2 బీటెక్ది పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగిందండి. ఎవరో కూడా అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. అయితే 4-1 బీటెక్ కూడా పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే జరుగుతుంది. ఇక మీరందరూ కూడా మాక్సిమం పాస్ అవుతారని చెప్పేసి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. మీరు ఖాళీ బుక్లెట్ ఇస్తే మాత్రం ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఓకేనా, ఐ విష్ ఆల్ ది బెస్ట్.